హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. తమిళనాడులోన అధికార పక్షానికి ప్రతిపక్షానికి రచ్చరచ్చగా ఉంది. నిన్నటిదాకా నటి త్రిష విజయ్ పైన అనుచిత కామెంటు చేసినటువంటి డిఎంకే నేత ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను కోర్టు సాయంతో బయటికి కూడా వచ్చారు. అయితే ఈ వివాదం అసలు ఎందుకు జరిగింది? నటి త్రిషను కానీ విజయ్ను కానీ ఆయన అనుచితంగా వ్యాఖ్యానించవలసినటువంటి సందర్భం ఏదంటే, వ్యాఖ్యానించడం తప్పై ఉండొచ్చేమో కానీ ఉదయనిధి మాట్లాడిన సందర్భం మాత్రం చాలా 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 ముఖ్యమైనటువంటిది, ప్రధానంగా తమిళనాడుకు. అది ఏంటంటే కావేరీ జల వివాదం. ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఒక జల వివాదం ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే మనకు ఆంధ్ర తెలంగాణ మధ్య గోదావరి కృష్ణ జలాల వివాదాలు ఇప్పుడు కొత్తగా మొదలయ్యాయి. అసలు కృష్ణా జలాల వివాదం మనకు కర్ణాటక నుంచే మొదలవుతుంది. కర్ణాటక ఎప్పటికీ కూడా ఆనకట్టలు కట్టడంలోనూ జల వివాదంలోనూ ప్రధాన కారణంగా నిలుస్తోంది. గతంలో ఆంధ్రకు ప్రధాన కారణంగా నిలిచింది, ఇప్పుడు తమిళనాడుకు కూడా ప్రధాన కారణంగానే ప్రధాన సమస్యగానే నిలుస్తోంది. కారణం ఏంటంటే కర్ణాటకలోని రామ్నగర్ జిల్లాలోన మేకేదాటు, ఆ ఊరి పేరు ఏంటంటే మేకేదాటు. మేకేదాటు అంటే మేక దూకడం అని అర్థం. అంటే ఒక మేక దూకడానికి ఎంత విడుతుంటుందో అంతే వెడల్పులోన ఒక నది, అట్లా కావేరీ నది జలాలు అలా ప్రవహిస్తూ ఉన్నాయి. అంటే బండరాళ్లను ఒరుసుకుంటూ ఆ నదీ జలాలు ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే ఇది దక్షిణ బెంగళూరుకు, అంటే బెంగళూరుకు దక్షిణ భాగంలోన 100 కిలోమీటర్ల దూరంలో ఈ మేకెదాటు ఉంది. కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఏం చేసిందంటే ఈ మేకెదాటు దగ్గర ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టాలని ప్లాన్ వేసింది. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎందుకు కడతారంటే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు తాగునీరు ఇవ్వడానికి, రైతులకు సాగునీరు ఇవ్వడానికి. అయితే కర్ణాటక చాలా పెద్ద ప్రణాళికనే రచించింది. ఏంటి? సాగునీరు తాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా చేయడానికి అనువుగా ఒక పెద్ద ప్రాజెక్టు కట్టాలని డిజైన్ చేసి డిపిఆర్ కూడా రెడీ చేసి కేంద్రానికి ఆల్రెడీ పంపించేసింది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చేసింది. అయితే అదేం చెప్తోంది? వేరే మాట చెప్తోంది. అరే మేము బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కడుతున్నాము, కారణం ఏంటి? నీళ్లు దాచుకోవడానికి. మనకు వరదలు వస్తూ ఉంటాయి, అధిక జలాలు వస్తుంటాయి, వాటిని మేము కాస్త దాచుకుంటామంటే, అంతకుమించి ఇంకేమీ లేదు. దానికి కావేరీ జలాలకు ఏమి ఇబ్బంది ఉంది? తమిళనాడు ఎందుకు ఇబ్బంది పడాలంటే, నాయన మీరు ఎగువ భాగంలో ఉన్నారు, తమిళనాడు దిగువ భాగంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ దిగువ భాగంలో ఉంది. మీరు ఏ ఒక్క ప్రాజెక్ట్ కట్టినా కూడా ఆ నీటి ఇబ్బంది మనకే కదా వచ్చేది, కింద ఉన్న వాళ్ళకే కదా ఇబ్బంది, పైన ఉన్న వాళ్ళకి ఏముంది? బాజప్తా వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటారు. గతంలో ఆల్మట్టి ఆనకట్ట గురించి కూడా మనం అప్పట్లో చాలా పెద్ద ఉద్యమం లేచింది. ఏంటి? ఆంధ్రప్రదేశ్ నోట్లో మట్టి కొట్టడానికే ఆలమట్టి ప్రాజెక్టు కర్ణాటక కడుతోంది అంటే అందరి మాటను కాదని తన పని తాను చేసుకుపోయింది. అవసరమైన దానికంటే ఎక్కువ ఎత్తులో నిర్మించుకుంది. ఎందుకంటే నీటిని నిల్వ చేయడానికి. కర్ణాటక ప్రభుత్వంలో ఎవరైనా ఉండొచ్చు, కాంగ్రెస్ అయినా ఉండొచ్చు, బీజేపీ అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఏ రాష్ట్రం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ ప్రథమ ప్రయోజనం ఏంటంటే కన్నడిగులకు నీళ్లు తీసుకోవడం కోసం ఎదుటివాడి నోట్లో మట్టి కొట్టడానికి వాళ్ళు సదా సిద్ధంగానే ఉంటారు. ఇది నేను మీరు అంటున్న మాట కాదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ విధంగానే ఆవేశం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తమిళనాడు వాళ్ళు కూడా ఇదే ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మేకేదాటు, ఇక్కడ మీకు ప్లాన్ చూపిస్తాను చూడండి. మేకేదాటు ప్రాజెక్టు ఎందుకు వివాదాస్పదం అవుతుందంటే, మేకేదాటు అంటే మేక కూడా దూకగలిగేటువంటి ఇరుకైన ప్రదేశం అనే అర్థంతో దీనికి మేకేదాటు అని పేరు వచ్చింది. ఇక్కడే ఆనకట్ట ఎందుకు కట్టాలనుకున్నారు? బెంగళూరుకు తాగునీటి అవసరాలు తీర్చడానికి. బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మెట్రోపాలిటన్ సిటీస్ రోజు రోజుకు అవి విస్తారంగా పెరిగిపోతుంటాయి. జనాలు పెరుగుతున్న కొద్దీ తాగునీటి అవసరాలు పెరుగుతుంటాయి. ఇప్పుడు హైదరాబాద్ చూడండి, కృష్ణా జలాలు, గోదావరి జలాలు ఖచ్చితంగా కావాలి. మంజీరా నీళ్లు, ఇవన్నీ మూసీ నీళ్లు, ఎన్ని మనం తెస్తున్నా కూడా ఇప్పటికీ కూడా నీటి ఎద్దడితో మనం అల్లాడిపోతున్నాం కదా. అలాగే కర్ణాటకలో కూడా బెంగళూరులోన, మీరు నమ్ముతారో నమ్మరు, బెంగళూరులోన నీటి ఎద్దడి విపరీతంగా ఉంది. అయితే ఇదే బెంగళూరులోన వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అంతెందుకండి, హైదరాబాద్లో గట్టిగా 4 గంటల పాటు వర్షం కొట్టిందనుకోండి, నీళ్ళు ఎక్కడ ఉంటాయి? మన ఇంట్లో ఉంటాయి, లేదా మన బాల్కనీలో ఉంటాయి. కారణం ఏంటంటే నీళ్లు పోవడానికి స్థలం ఏముంది? చెరువులన్నీ మింగేశాం.
చెరువులన్నిటిగా లోతట్టు ప్రాంతాల్లోన అపార్ట్మెంట్లు కట్టేసుకున్నాం. సరే, మళ్ళీ అపార్ట్మెంట్లు ఎందుకు కట్టారంటే ఇక్కడ మనకు పూర్వకాలంలో ఉన్న చిన్నపిల్లల కథలు చెప్పేవాళ్ళం, చేప ఎందుకు ఎండలేదని. దానికి 100 కారణాలు ఉంటాయి. దీనివల్ల ఎండలేదు, దీనివల్ల ఎండలేదు. అలాగే నీరు ఎందుకు వచ్చి ముంచుతున్నామని నీళ్ళని మనం అడిగామనుకోండి, నాకు వెళ్ళడానికి దారి తెలీదు, దారి తోచిన దిక్కు తప్పిన పిల్లల్లాగా అది నీళ్ళలో ఎక్కడ కావాల్సింటే అక్కడ చొచ్చుకొని వచ్చేస్తుంటాయి. సరే, ఈ కథ మనం పక్కన పెడితే తమిళనాడుకు తీసుకుంటే ఉదయనిధి మొన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రస్తుతం టీవీకే ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించి తీరాల్సిందే, కావేరీ జలాలకు సంబంధించి ఎవరు ఏ విధమైనటువంటి ప్రయత్నం అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా మేము ఊరుకునే సమస్య లేదు అని తేల్చి చెప్పారు. ఏ రాజకీయ పార్టీకైనా కూడా నీటి వివాదం అనేటువంటిది ప్రధానమైన రాజకీయ అస్త్రం. మీరు గమనించండి, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర తీసుకోండి, బనకచెర్ల ప్రాజెక్టు ఉంది. ఈరోజే మనకు వార్త వచ్చింది, ఏంటి, బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను వెనక్కు తీసుకొనిందని. వెనక్కు తీసుకోలేదు. మనం రాజకీయంగా అలా అనుకొని తృప్తి పడొచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్ వెనక్కు తీసుకోలేదు. అది కేంద్రానికి ప్రతిపాదించింది. కేంద్రం ఏమనింది, ఇలా కాదు, దీన్ని ఇంకా సమగ్రంగా అధ్యయనం చేసి తర్వాత పర్మిషన్లు ఇద్దామని ఆలోచిస్తుంది. కారణం ఏంటంటే వడ్డించేవాడు మనవాడే. కేంద్రంలోనూ కూటమి ఉంది, ఆంధ్రప్రదేశ్లోనూ కూటమి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా నిర్భయంగా నిర్భీతిగా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. గోదావరి జలాల వాటాలను ఆయన వాడేసుకోవాలని అనుకుంటారు. పైగా ఏమంటున్నారు, వృథాగా పోతున్నాయి. మీరు తెలంగాణ వాళ్ళు వాడుకుంటున్నారా? ఎన్ని జలాలు వృథాగా పోతున్నాయి, అన్ని సముద్రంలో కలిసిపోతున్నాయి, 1,00,000 క్యూసెక్కులు కలిసిపోతున్నాయి. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? మళ్ళీ మీరు వాడుకోరు, మమ్మల్ని వాడుకొని వద్దంటే ఎట్లా? మేము దిగువన ఉన్నాం, మేము వాడుకుంటాం. ఎగువన ఉన్నవాళ్ళు వదిలితే కదా దిగువ ఉన్నవాళ్ళు వాడుకోవడం. నేను దిగువన ప్రాజెక్టు కడితే ఎగువన ఉన్న నీకేంటి నొప్పి అని చంద్రబాబు నాయుడు ఎవరిని అడిగాడు? తన శిష్యుడు రేవంత్ రెడ్డిని అడగలే, తెలంగాణ ప్రజలను అడిగాడు. కానీ తెలంగాణలోన నీటి విషయాలు బాగా నిపుణులు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అవును భయ్యా, మీరు చెప్పింది నిజమే, బనకచెర్ల ప్రాజెక్టు ఇప్పుడు ఊరికే నిర్మిస్తూ ఉన్నారు. మీరేమంటున్నారు, వృథా పోయే నీటిని మాత్రం మేము ఒడిసి పట్టుకుంటామని అంటున్నారు. దానికి ప్రాజెక్టు ఆల్రెడీ మీరు నిర్మించేస్తున్నారు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది, ప్రాజెక్టు కట్టినాం కాబట్టి దీనికి ఏదో ఒక అవార్డు ఇవ్వాలి అంటారు. అంటే ఏంటి, ఫిక్స్డ్ టీఎంసీ నీళ్లు మీరు ఇచ్చి తీరాలి అంటారు. మేము ఆల్రెడీ కట్టామని, కట్టిన ప్రాజెక్టుకు నీళ్లు ఇచ్చి తీరాల్సిందే. అక్కడ నీళ్ళు ఇవ్వడం అని మొదలు పెడితే ఆధికారికంగా ఎవరికి నీటి వాటా తగ్గుతుంది? తెలంగాణకే తగ్గుతుంది. సో ఇక్కడ తెలంగాణ సమస్య ఎట్లో మేకెదాటు సమస్య కూడా అంతే. ఇప్పుడు మేకెదాటుకు ఏమంటోంది కర్ణాటక, అబ్బే మేము చిన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టుకుంటున్నాము, దానికి ఇంత రచ్చ చేస్తారంటే మీరు. మేము ఎందుకు కట్టుకుంటున్నాము, బెంగళూరులోన తాగునీరు లేకుండా జనాలు అల్లాడిపోతుంటే వాళ్లకు నీళ్లు అందించడానికి మేము కట్టుకుంటున్నాం. కానీ డిపిఆర్లో ఏం పెట్టారు వాళ్ళు, తాగునీరు, సాగునీరు, విద్యుత్ ప్రాజెక్టు కూడా, ఇన్నిటికి కూడా మనకు కావాలి. అంటే ఏంటి, ఒక మెగా ప్రాజెక్టే, చెప్పడానికి మాత్రం చిన్న ప్రాజెక్ట్ అంతే. ఇది తమిళనాడు ప్రజలు గుర్తించారు కాబట్టి వాళ్ళు కుయ్యో మొర్రో అంటున్నారు. ఎప్పుడూ కూడా చూడండి, తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం రగులుతూనే ఉంటుంది. అది ఎప్పటి నుంచో రగులుతోంది, ఇప్పటికి కూడా అలాగే రగులుతోంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే, బెంగళూరుకు తాగునీటి అవసరాలు తీర్చడానికి వరదల సమయంలో నీటిని నిల్వ చేసి, వరదలు వచ్చినప్పుడు ఎక్కువ నీళ్ళు వస్తాయి కదా, వాటిని మేము నిల్వ చేసుకుంటాము, అవసరమైనప్పుడు విడుదల చేసేందుకు విద్యుత్ ఉత్పత్తి కూడా లక్ష్యంగా పెట్టుకున్నాము. వీటన్నిటికీ మించి పెద్ద జోక్యం చెప్పనా మీకు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏమని ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారంటే, మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణం అనేటువంటిది కావేరీ జల సమస్యలకు శాశ్వత పరిష్కారం అట. అంటే ఎవరికి, కర్ణాటక పరిష్కారమా లేకుంటే తమిళనాడుకు పరిష్కారమా? ఇంత పచ్చని పుండులా రగిలిపోతున్నటువంటి సలుపుతున్నటువంటి ఈ సమస్యను మళ్ళీ కొత్తగా ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి విజయ్ ఎలా డీల్ చేస్తున్నారు? ఉదయనిధి అంటున్నాడు, అఖిల పక్షాన్ని పిలిచండి, మీటింగ్ ఏర్పాటు చేయండి, మనం పోరాడాలి, మనం ఆందోళన చేయాలంటే విజయ్ ఏమన్నాడు సింపుల్గా, అవన్నీ అక్కర్లేదండి, మీరు ఊరికే కబుర్లు చెప్తున్నారు, ఎందుకు అఖిల పక్షం, నేనంతా మాట్లాడుకుంటాను, నాకు తెలుసు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, ఐ నో వెల్, అనవసరంగా దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా మీరు మలుచుకోవద్దండి అన్నారు. జల వివాదం రాజకీయ అస్త్రం కాకుండా ఇంకే అస్త్రం అవుతుంది? కర్ణాటక వెళ్ళి అడగండి, తెలంగాణ వెళ్ళి అడగండి, ఆంధ్రాను వెళ్ళి అడగండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి. దళపతి విజయ్కు ఇది కొత్త అయిండొచ్చేమో కానీ ఈ జల వివాదం అనేటువంటి ఒక పట్టాన తెమిలేటువంటి సమస్య కాదు. పైగా ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పీఠముడి ఒకటి ఉంది. ఏంటి, కర్ణాటకలో ఏ గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ ఉంది. విజయ్కి ఎవరు సపోర్ట్ ఇచ్చారు? కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఏ కూటమిలో ఉన్నారు? ఇండి కూటమిలో ఉన్నారు. ఇండి కూటమికి హెడ్ ఎవరు? కాంగ్రెస్. కాబట్టి అక్కడ కాంగ్రెస్ని పల్లెత్తు మాట అనడానికి వీల్లేదు. అలాంటి సమయంలో ఈయన నేనంతా చూసుకుంటానులే అంటే ఏం చూసుకుంటారు? ప్రాజెక్టు కట్టాక చూసుకుంటారా?
నీళ్లు వాళ్ళు దోచుకున్నాక చూసుకుంటారా అని ఉదయనిధి అగ్రహోదగ్గుడు అయిపోతున్నాడు. కాబట్టి ఈ వివాదాన్ని మనం చిన్నగా తీసుకోవడానికి వీల్లేదు అని అంటున్నారు. కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదనకు తమిళనాడు ఆందోళన చెందుతోంది. ప్రాజెక్ట్ ఏమో కొత్తది కాదు, డిపిఆర్ ఆల్రెడీ ఇచ్చేశారు. ఈ ప్రతిపాదన దాదాపు ఒక దశాబ్దం పైగానే ఉంది, 10 years బ్యాక్ నుంచి ఉంది. కర్ణాటక దీనికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా సిద్ధం చేసింది. తాజాగా డిపిఆర్ను కేంద్రానికి సమర్పిస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, మరొకసారి ఇస్తుంది అనమాట. ఇప్పుడు కర్ణాటక ఏంటంటే ఎలాగైనా ప్రాజెక్ట్ నిర్మించాలని ఒక కోరిక ఉంటుందంతే. సో ఇక్కడ తమిళనాడు ఎందుకు వ్యతిరేకిస్తుంది, మళ్ళీ కర్ణాటక ప్రాజెక్టు కట్టుకుంటే మనకేంటి నొప్పి అని అంటే తమిళనాడు చెప్పే మాట ఏంటంటే ఆనకట్ట వల్ల కావేరీ ప్రవాహాన్ని కర్ణాటక నియంత్రిస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దిగువ ప్రాంతాన ప్రాజెక్టులు కట్టితే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ఎగువ ప్రాంతం వాళ్ళు ఏ ఒక్క అడ్డుకట్ట వేసినా కూడా దిగువ ప్రాంతం నోట్లో మట్టి కొట్టినట్టే. ఇప్పుడు ఆల్రెడీ కృష్ణా నది పైన కర్ణాటక పెద్ద ఎత్తున ఆల్మట్టి అనేటువంటి ప్రాజెక్టు నిర్మించేసింది. దాని తాలూకు ఫలితం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా ఇప్పుడు కావేరీ పైన కూడా వాళ్ళు గుత్తాధిపత్యం సాధించాలంటే అది ఎట్లా కుదురుతుంది అని తమిళనాడు వాళ్ళు అంటున్నారు. ఇది యాక్చువల్గా తమిళనాడు కర్ణాటకకు సంబంధించినటువంటి సమస్య. సో డెల్టా ప్రాంత రైతుకు సాగునీరు తగ్గిపోతుందని తమిళనాడు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు. తమకు కేటాయించిన నీటి వాటాపైన కూడా ఇది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. మళ్ళీ చట్టపరమైన వివాదం ఏమైనా ఉందా, కాన్స్టిట్యూషనల్ కాంప్లెక్సిటీస్ ఏమున్నాయి అంటే కావేరీ జలాల పంపిణీపై కావేరీ జల వివాద ట్రిబ్యునల్ తీర్పు ఉంది ఆల్రెడీ. ఏమి సుప్రీంకోర్టు తీర్పు కూడా అమల్లో ఉంది. తమిళనాడు వాదన దిగువ రాష్ట్రాల సమ్మతి లేకుండా, అంటే దిగువ రాష్ట్రాల పర్మిషన్ లేకుండా ఎగువ రాష్ట్రాల వాళ్ళు నదీ జలాలపైన ఎలాంటి ఆనకట్టలు కూడా కట్టరాదని స్పష్టంగా చట్టం చెబుతోంది. మళ్ళీ ఆ చట్టాన్ని మీరు ఎందుకు పాటించట్లేదని వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఇదండి కావేరీ జల వివాదం. కాబట్టి ఉదయనిధి ఆయన నటి త్రిష గురించి మాట్లాడారా, విజయ్ గురించి మాట్లాడారా, వాళ్ళిద్దరి గురించి మాట్లాడారా, అదంతా పక్కన పెట్టేస్తే డిఎంకే ఇప్పుడు కావేరీ జల వివాదం గురించి మాట్లాడుతున్నప్పుడు విజయ్ దాన్ని వినాలి. ముఖ్యమంత్రిగా ఆయన దాన్ని వినాలి, విని దాన్ని సీరియస్నెస్ అర్థం చేసుకోవాలి. నేనంతా చూసుకుంటాను, అఖిలపక్షం ఎందుకు అంటే అఖిలపక్షం లేకుండా నువ్వేం సాధించగలవు? జల వివాదం అంత త్వరగా సమసిపోతుందా? కాదు కదా. సో మిస్టర్ విజయ్, బీ కేర్ఫుల్ అబౌట్ కావేరీ వాటర్. అదండి సమాచారం. దట్స్ ఆల్.